హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము 10th క్లాస్ హిస్టరీ న్యూ సిలబస్లోని 25 వరకు క్వశ్చన్స్ అయితే చూసాం కదా అండి. ఈరోజు రిమైనింగ్గా ఉండే కొన్ని క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల ప్రశ్న ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది అర్థం కాదు. అండ్ ఇంకొకటి, హిస్టరీ మనకి ఎంత చదివినా కూడా గుర్తుకుండవు. ఇయర్స్ కానివ్వండి, ఇప్పుడు న్యూ సిలబస్ కాబట్టి కొంచెం టఫ్ అయితే ఉంది. సో నేమ్స్ అనేది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది చదవడం వల్ల మైండ్లో ఫిక్స్ అవుతుంది, గుర్తుండిపోతుంది. సో ఇష్టంగా చదవండి, ఇంట్రెస్ట్గా చదవండి, ఖచ్చితంగా మీకు గుర్తుకుంటాయి. ఓకేనా? సో లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎవ్రీ మినిట్ కూడా ఇప్పుడు వాల్యుబుల్ కాబట్టి మీ టైం అండ్ నా టైం వేస్ట్ కాకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో 26th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన యూరోప్ అంతా జలుబు చేస్తుందని ఎవరు వ్యాఖ్యానించారు? సో డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ మీకు క్విక్ రివిజన్గా అయితే యూజ్ అవుతుంది. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన యూరప్ అంతా కూడా జలుబు చేస్తుందని వ్యాఖ్యానించిన వారు మెటర్నిచ్ అండి. ఆన్సర్ మెటర్నిచ్. ఓకేనా? 27th క్వశ్చన్ చూద్దాం. బెల్జియం అనేది మనకు దేని ద్వారా యునైటెడ్ కింగ్డమ్ నుండి విడిపోయిందంటే నెదర్లాండ్స్ అండి. బెల్జియం అనేది నెదర్లాండ్స్ యునైటెడ్ కింగ్డమ్ నుండి విడిపోయింది, సపరేట్ అయిపోయింది. దేని నుండి? నెదర్లాండ్స్ అనేది యునైటెడ్ కింగ్డమ్ నుండి విడిపోయింది. సో నెక్స్ట్ 28th క్వశ్చన్. మొదటి తిరుగుబాటు ఫ్రాన్స్లో ఎప్పుడు జరిగింది? సో సమ్ టైమ్స్ మనకు మంత్ అడుగుతారు, ఇయర్ అడుగుతారు, ఒక్కోసారి డేట్స్ కూడా అడుగుతారు. ఎక్కడ? అప్లికేషన్ బిట్స్ అనేది ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అనేది చేస్తాడు, ఎక్కువ ఇయర్స్ ఇవ్వడం వల్ల. కానీ ఎప్పుడు ఏ యుద్ధం జరిగింది? సో ఇలాంటివన్నీ కూడా 1 or 2 టైమ్స్ చదవండి, ఎందుకు రాదో చూద్దాం. సో మొదటి తిరుగుబాటు ఫ్రాన్స్లో జూలై 1830లో జరిగిందండి. సో జూలై 1830లో జరిగింది. నెక్స్ట్ 29th క్వశ్చన్. 15వ శతాబ్దం నుండి గ్రీస్ అంటే ఏ సామ్రాజ్యంలో భాగంగా ఉంది? ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. 15వ శతాబ్దం నుండి గ్రీస్ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. 15వ శతాబ్దం నుండి గ్రీస్ అనేది ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఒక పార్ట్గా అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, 15వ శతాబ్దం నుండి గ్రీస్లో ఒట్టోమన్ సామ్రాజ్యం అనేది భాగంగా ఉంది. నెక్స్ట్ 30 క్వశ్చన్. కవులు మరియు కళాకారులు గ్రీస్ను దేనిగా ప్రశంసించారు? కవులు మరియు కళాకారులు గ్రీస్ను యూరోపియన్ నాగరికతకు పుట్టినల్లుగా ప్రశంసించారండి. సో కవులు అండ్ కళాకారులు గ్రీస్ను యూరోపియన్ నాగరికతకు పుట్టినిల్లు, సో యూరోపియన్ నాగరికతకు పుట్టినిల్లుగా ప్రశంసించారు. ఎవరు? కవులు మరియు కళాకారులు గ్రీస్ను, ఏ దేశం? గ్రీస్ను అండి. గ్రీస్ను యూరోపియన్ నాగరికతకు పుట్టినిల్లు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రీస్ను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఒప్పందము. సో గ్రీస్ను ఒక ఇండిపెండెంట్ దేశంగా గుర్తించిన ఒప్పందం అదేంటి? 1832లో కాన్స్టాంటినోపల్ ఒప్పందం అనేది కాన్స్టాంటినోపల్ ఒప్పందం. ఎప్పుడండి? 1832. గ్రీస్ను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఒప్పందం ఏంటంటే 1832 కాన్స్టాంటినోపల్ ఒప్పందం అండి. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. రొమాంటిసిజం అనేది ఏ ఉద్యమం అంటే ఇక్కడ సాంస్కృతిక ఉద్యమము. రొమాంటిసిజం అనేది ఏ ఉద్యమం అండి? ఇక్కడ సాంస్కృతిక ఉద్యమము. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూద్దాం. 33 క్వశ్చన్ అండి. జర్మన్ పదం అంటే దేశంలోని సామాన్య ప్రజలు. జర్మన్ పదం అంటే దేశంలోని సామాన్య ప్రజలు అంటే దేశం ఏంటి ఇక్కడ? దాస్ వోల్క్. జర్మన్ పదం అంటే దేశంలోని సామాన్య ప్రజలు. మరి దీనికి సరైన సమాధానం ఏంటంటే దేశం దాస్ వోల్క్. 34th క్వశ్చన్. జాతీయవాద స్ఫూర్తి అని అర్థం వచ్చే జర్మన్ పదం. జాతీయవాద స్ఫూర్తి అని అర్థం వచ్చే జర్మన్ పదం. ఆన్సర్ వోక్స్గిస్ట్. జాతీయవాద స్ఫూర్తి అని అర్థం వచ్చే జర్మన్ పదం వోక్స్గిస్ట్. జాతీయవాద స్ఫూర్తి అని అర్థం వచ్చే జర్మన్ పదం వోక్స్గిస్ట్. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూద్దాం. 35 క్వశ్చన్ అండి. తీవ్ర పేదరికం లేదా పేదరిక స్థితిని పేదరికం అంటారండి. తీవ్ర పేదరికం లేదా పేదరిక స్థితి. ఆన్సర్ పేదరికము. క్వశ్చన్ నెంబర్ 36. విల్హెల్మ్ వోల్ఫ్ అనేవారు ఒక జర్నలిస్ట్ అండి. విల్హెల్మ్ వోల్ఫ్ అనే ఆయన ఒక జర్నలిస్ట్. ఆన్సర్ జర్నలిస్ట్.
క్వశ్చన్ నెంబర్ 37. ప్రష్యా యొక్క పెద్ద భూస్వాములు. ప్రష్యా యొక్క పెద్ద భూస్వాములు. సో మరి ప్రష్యా యొక్క పెద్ద భూస్వాములు ఎవరండి? ఇక్కడ జంకర్లు. ఆన్సర్ జంకర్లు. రష్యా కాదు, ప్రష్యా. సో ప్రష్యా యొక్క పెద్ద భూస్వాములనే మనము జంకర్లు అని అంటారు. సో ఆన్సర్ జంకర్లు. నెక్స్ట్ 38th క్వశ్చన్. జర్మనీ ఏకీకరణ రూపశిల్పి. జర్మనీ ఏకీకరణ రూపశిల్పి. ఆన్సర్ ఒట్టోమాన్ బిస్మార్క్. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. జర్మనీ ఏకీకరణ రూపశిల్పి ఎవరండి? ఇక్కడ ఒట్టోవాన్ బిస్మార్క్. ఒట్టోవాన్ బిస్మార్క్ ఎవరు? అయినా జర్మనీ ఏకీకరణ రూపశిల్పి. నెక్స్ట్ 39th క్వశ్చన్. జర్మన్ చక్రవర్తిని కైజర్ విలియం వన్గా ప్రకటించిన ప్రష్యన్ రాజు. జర్మన్ చక్రవర్తిని ఏ రాజుని ఈయన ప్రకటించిన ప్రష్యన్ రాజు? సో కైజర్ విలియం వన్ అండి. జర్మన్ చక్రవర్తిని కైజర్ విలియం వన్గా ప్రకటించిన ప్రష్యన్ రాజు. కైజర్ విలియం వన్గా ప్రకటించిన ప్రష్యన్ రాజు. సో నెక్స్ట్ 40 క్వశ్చన్ చూద్దాం. అద్దాల హాలులో ఏముంది? ఇక్కడ వెర్సలెస్ ప్యాలెస్ అండి. అద్దాల హాల్ని వెర్సలెస్ ప్యాలెస్లో ఉంది. వెర్సలెస్ ప్యాలెస్. అద్దాల హాల్ అనేది వెర్సలెస్ ప్యాలెస్లో ఉంది. నెక్స్ట్ 41 క్వశ్చన్. 1861లో యునైటెడ్ ఇటలీ రాజుగా ప్రకటించారు. సో ఏ రాజుని యునైటెడ్ ఇటలీ రాజుగా ప్రకటించారంటే విక్టర్ ఇమ్మాన్యుయల్ II. విక్టర్ ఇమ్మాన్యుయల్ II. జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ కాదండి, బిగ్ బాస్. విక్టర్ ఇమ్మాన్యుయల్ IIనే 1861లో యునైటెడ్ ఇటలీ రాజుగా ప్రకటించారు. ఎప్పుడండి? 1861లో విక్టర్ ఇమ్మాన్యుయల్ IIని యునైటెడ్ ఇటలీ రాజుగా ప్రకటించారు. 42 క్వశ్చన్. ఇంగ్లాండు మరియు స్కాట్లాండ్ మధ్య 1707 యూనియన్ చట్టం ఫలితంగా గ్రేట్ బ్రిటన్ అనేది ఏర్పడింది. 42 క్వశ్చన్ చూడండి. ఇంగ్లాండు అండ్ స్కాట్లాండ్స్ ఉన్నాయి కదా. సో ఈ దేశాల మధ్య 1707లో యూనియన్ చట్టం ఫలితంగా గ్రేట్ బ్రిటన్ అనేది ఏర్పడింది. గ్రేట్ బ్రిటన్. జీకేకి సంబంధించిన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ వస్తాయండి. సో మీరు పాసిబుల్ అయితే ఆ షార్ట్స్ అనేవి కూడా వన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ 43. గెలిక్ భాష అనేది స్కాటిష్ హైలాండర్లు భాష అండి. గెలిక్ భాష అనేది స్కాటిష్ హైలాండర్లు. సో మనకు కంటెంట్ మెథడ్ ఎంత ఇంపార్టెంట్, జీకే కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే 10 మార్క్స్ ఉన్నాయి కదా. సో 10 మార్క్స్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కడ ఏ క్వశ్చన్ అడుగుతారో చెప్పలేం. అన్నీ నేర్చుకోవాలండి. సో మీకు పాసిబుల్ అయితే వీడియోస్ అనేవి చేస్తాను, షార్ట్స్ కానీ చూడండి వన్స్ ఒకసారి. 44. ఐర్లాండ్ మరియు అంటే ఈ ఐర్లాండ్ మధ్య లోతుగా విభజించబడినవి ఏంటి? సో ఐర్లాండ్లో క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు మధ్య లోతుగా విభజించబడింది. ఐర్లాండ్లో క్యాథలిక్లు అండ్ ప్రొటెస్టెంట్లు మధ్య లోతుగా విభజించబడింది. క్వశ్చన్ నెంబర్ 45. 1801లో ఐర్లాండ్ బలవంతంగా యునైటెడ్ కింగ్డమ్లో విలీనం చేయబడిందండి. 1801లో ఐర్లాండు బలవంతంగా ఎక్కడ మనకు విలీనం చేయబడిందంటే యునైటెడ్ కింగ్డమ్లో విలీనం చేయబడింది. ఏ ఇయర్లో? 1801లో. ఏ దేశం బలవంతంగా అంటే ఐర్లాండ్ అనేది బలవంతంగా యునైటెడ్ కింగ్డమ్లో విలీనం చేయబడింది. నెక్స్ట్ బ్రిటిష్ జెండా. దీన్నే మనము యూనియన్ జాక్ అంటారు. బ్రిటిష్ జెండా యూనియన్ జాకు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటన్ జాతీయ గీతము. లాస్ట్ డేట్లో ఫ్రాన్స్ జాతీయ గీతం అడిగారు. కామెంట్ చేయండి కింద. బ్రిటన్ జాతీయ గీతము. దేవుడు మన గొప్ప రాజును రక్షించు. సో ఈయన యొక్క జాతీయ గీతం ఏంటండి? దేవుడు మన గొప్ప రాజును రక్షించు. నెక్స్ట్ 48 క్వశ్చన్. ఫ్రాన్స్ యొక్క ఉపమానము. ఏంటండి ఇక్కడ ఫ్రాన్స్ యొక్క ఉపమానం ఏంటంటే మరియాన్. ఆన్సర్ మరియాన్. ఫ్రాన్స్ యొక్క ఉపమానము మరియాన్. నెక్స్ట్ జర్మన్ దేశం యొక్క ఉపమానము. అక్కడ ఫ్రాన్స్, ఇప్పుడు ఏంటంటే జర్మన్ దేశం యొక్క ఉపమానం ఏంటంటే ఇక్కడ జర్మేనియా. జర్మన్ దేశం యొక్క ఉపమానము జర్మేనియా. నెక్స్ట్ 50 క్వశ్చన్. జర్మన్ ఓక్ అంటే హీరోయిజం. ఆన్సర్ హీరోయిజం. జర్మన్ ఓక్ అంటే హీరోయిజం.
హీరోయిజం అంటే అది కాదండి, వీరత్వము, బలము, ఓర్పు అండ్ గుర్తింపు సూచిస్తుంది. నెక్స్ట్ వన్, 1871 తర్వాత యూరప్లో జాతీయవాద ఉద్రిక్తతకు కారణమైన ప్రాంతము. 1871 తర్వాత యూరప్లో జాతీయవాద ఉద్రిక్తలు ఉంటాయి కదా, సో ఆ ఉద్రిక్తకు కారణమైన ప్రాంతం ఏంటంటే బాల్కన్స్. ఆన్సర్ బాల్కన్స్. నెక్స్ట్ 52 క్వశ్చన్ చూద్దాం. బాల్కన్లలో ఎక్కువ భాగము ఎవరి నియంత్రణలో ఉంది? సో బాల్కన్లలో ఎక్కువ భాగము ఒట్టోమాన్ సామ్రాజ్యం నియంత్రణలో అయితే ఉందండి. బాల్కన్లలో ఎక్కువ భాగము ఒట్టోమన్ సామ్రాజ్యం నియంత్రణలో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 53. 1914లో యూరప్ విపత్తుకు దారితీసిన ప్రధాన కారణము. 1914లో యూరప్ విపత్తుకు దారితీసిన ప్రధాన కారణము. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ జాతీయవాదము సామ్రాజ్యవాదంతో జత కట్టింది. సో దానివల్ల ఏమవుతుందంటే 1814లో యూరప్ విపత్తుకు అంటే విపత్తుకు దారితీసిన మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ? జాతీయవాదము సామ్రాజ్యవాదంతో జత కట్టింది. ఇక్కడితో మనకు ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిందండి. హిస్టరీలో ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ లెసన్ అయితే పాసిబుల్ అయితే చేస్తాను. వీడియోస్ని కంటిన్యూస్గా వాచ్ చేస్తుండండి. ఇప్పటికీ మన ఛానల్లో లాస్ట్ డిఎస్సికి పిఏఈకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో పిఏఈ కానివ్వండి, సైకాలజీ, మెథడ్, కంటెంట్ పాసిబుల్ అయినంత వరకు వీడియోస్ అనేవి చేస్తానండి. వన్స్ ఒకసారి చూడండి. రెగ్యులర్గా చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కొంచెం టైం దొరికినప్పుడు, ఇప్పుడు మ్యాక్సిమం టైం వచ్చేసి 12 అయిందండి. సో ఆ టైంలో వీడియో అనేది చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.